గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. అలాగే తెచ్చింది. మేకప్ కిట్. కలపెట్టు. లిప్స్టిక్ ట్రై చేద్దాం. ఏం తెచ్చిందా గిఫ్ట్స్. ఏం గిఫ్ట్? అదే ఓపెన్ చేస్తున్నా నేను కూడా. ఇది కూడా అన్ని ఇవన్నీ గిఫ్ట్సే. నువ్వు కూడా ఉండి మర్చిద్దామా నెక్స్ట్ నాకైతే లెక్క అన్నము బయట కూరలు తెచ్చుకొని ఆపరేషన్ చేసినప్పుడు హాస్పిటల్ తినాలని కోరుకొని తెచ్చుకోవాలి మీరు. గాడిద నాకు చెప్పలేదు. ఆడబిడ్డ రోజు కమ్మని నా ఆల్ టైమ్ ఫేవరెట్. కనిపిస్తుందా? బాగా భయంకరంగా ఉన్నాయి. నాకు గ్రీన్ నాకు భయంకరంగా ఇష్టం. అది ఎందుకు నాకు తెలియదు. జ్యువెలరీలో బాగా కదా లేదా ఇదా ఇది నాది మా ఇష్టం కూడా మా ఇది శివాది. ఇది నాన్న తీసుకొచ్చింది. ఇది మామూలు మా ఫ్రెండ్ వైఫ్కి ఇచ్చాడు. మామూలు ఫ్రెండ్స్ ఇది అతను నా బర్త్డేకి ఇచ్చింది డిగ్రీలో. ఇప్పటికీ దీన్నే పెట్టుకోండి. ఇంకదేనే పెట్టుకుని కూడా పెట్టుకుని అది చూసాను నేను. కానీ నాకు ఇప్పుడు వెళ్తుందంట. మళ్ళీ వెళ్తావా ఈరోజు? సాయంత్రం పోయి వాళ్ళని పిలుచుకో వచ్చేస్తాను. మళ్ళీ రాత్రికి వచ్చేస్తాను. యాక్చువల్గా ఇది చూసాను. కానీ మీకు సింపుల్గా అంటే ఇష్టం కదా, పట్టుకునే వేస్తాను. క్లాస్గా ఉంటుంది. అంటే నువ్వు ఆఫీస్కి అట్లా ఎప్పుడైనా ట్రెడిషనల్గా వేసుకోవాలన్నా కూడా బాగుంటుందని నేను అది తీసుకున్నాను. ఇది తీసుకుందాం అనుకున్నాను. మామూలుగా గోల్డ్, ప్యూర్ గోల్డ్. గోల్డ్ అది గోల్డ్ ఇప్పట్లో కొనలేను నేను. అంటే ఫ్యూచర్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటాను. బాగుంది. ఎంతో పడింది అయినా. నాకు ఒకటి తెచ్చిస్తావని అది 1000. చెప్పిలా అది బాగుంది మమ్మీ. బాగుంది. అయినా ఇప్పుడు చూడు ఇన్ని తెచ్చావు. ఓకేనా? చిట్టి నేను జ్యువెలరీ అమ్ముతున్నాను తెలుసు నీకా? నేను జ్యువెలరీ అమ్ముతున్నాను తెలుసు నీకా? మా అమ్మ కూడా జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేసింది. అప్పుడు నువ్వు ఫోటో పెట్టున్నావు కదా, అప్పటి నుంచా? అదైతే ఏమో ఇదైతే నీ దగ్గర కలెక్షన్ ఉంటుంది కదా. జాగ్రత్తగా అన్ని డబ్బాలా మా దగ్గర ఉన్నాయి. డబ్బాలు అన్నీ నాకు ఇలాంటివి నువ్వు ఇష్టపడతావు. డిజైన్స్ సింపుల్ అయితే నాకు సింపుల్గా ఉండాలా లేదంటే గ్రాండ్గా ఉండాలా? అందుకే ఇది సింపుల్గా ఉంది. ఇది గ్రాండ్గా ఉంది. ఇది ట్రెడిషనల్ లుక్ వేస్తే అదిరిపోద్ది. ఏం అవసరం లేదు. చిన్న బ్లాక్ బిట్స్ ఇది నీ శారీస్కి. నాకు అక్కడ శారీస్ చూసిన తర్వాత అర్థమైంది నేను తెచ్చినవి నీకు అన్నిటికీ యూజ్ అవుతాయి. సింపుల్గా నువ్వు వాల్యూమ్ తగ్గించుకోవాలా పాప నాకు పెళ్ళిలో. ఛార్జింగ్ అయిపోయింది. సౌండ్ తగ్గించుకొని ఆయన ఫస్ట్ సౌండ్ తగ్గించుకో. ఇంకొక మేకప్ హరిప్రియ అంటే మేకప్ అంటే హరిప్రియ. అది బాక్స్ మాత్రమే పెద్దగా ఉంటుంది అన్నమాట. చూసే లోపల బుడ్డిగా ఉంటుంది. ప్రొటెక్షన్ అది నువ్వు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఈజీగా. అంటే అన్నీ ఒకే దాంట్లో ట్రావెల్ ఫ్రెండ్. అన్ని మేకప్లా అసలు అన్ని మేకప్ బాక్స్లా. ఇది ఐ షాడో ప్యాలెట్. స్టాక్ అయిపోతే మేకప్ ఇది వస్తుంది ఈజీగా 5-6 ఇయర్స్ ఉంటుంది. ఇది లిప్స్టిక్స్, ఇది బ్లష్, లిప్స్టిక్స్ వాడేస్తాలే నేను. ఓన్లీ నేను లిప్స్టిక్స్ నా దగ్గర నేను కొనుక్కుందామంటే ఒక్కొక్క ట్రై సరే ఏం తీసుకుంటాంలే ఏం తీసుకునే
వేరే తీసుకోవాలి అన్ని కలర్స్. ఆ బాక్స్ ఎందుకు అంత పెద్దది, ఇది అలాగే పెట్టేసుకోవాలి. అది అలాగే నేను ఏమైంది తెలుసా, వీడియో పోతా ఉంది వీడియో. వినిపిస్తుంది. ఇది స్పెషల్ గిఫ్ట్ ర్యాప్ చేసింది అనమాట. ఇది నేను మళ్ళీ లాస్ట్లో ఓపెన్ చేస్తాను. సారీస్ ఇది నాకు కవర్లో అంటే పింక్ లాగా కనిపించింది. ఈ క్లాత్ నాకు నచ్చుతుంది బాగా, బాడీ హగ్గింగ్ లాగా ఇట్లా. బాగుంటుందా పిల్లలు? తెలుస్తుంది బాగా. ఒకటి నేను కట్టుకుంటే ఒక అడవి కట్టుకుంటాను. అసలు ఏదది ఎందుకు ఇలా గిఫ్ట్స్ ఇవ్వను, కావాలంటే కొత్త చీరలు కొనిమ్మంటే ఇస్తా. గిఫ్ట్స్ ఒక్కటే నేను అవును కొత్త చీరలు 8,000 పెట్టి కొనిస్తా. చూడాలి వీళ్ళందరూ కాలు కొనుక్కున్నారు, నా కాపు చేసి కొంటదిలే నాకు ఆ పిల్లలు. ఇది ఇంకొక చీర. ఇది ఈవినింగ్ రిసెప్షన్స్ అట్లా వేసుకుంటే క్లాస్ ఉంటుంది కదా. ఇది నీకు పళ్ళుకి వస్తుంది. వేసుకుని మన సిరి ఈ వీడియో నువ్వు చూస్తుంటే నువ్వు పెళ్లి చేసుకో. నీ పెళ్ళిలో ఒక ఈవెంట్లో అలేకి తెచ్చిన ఈ చీర కట్టుకుంటా, గుర్తుపెట్టుకో. కట్టుకోకపోతే అడుగు, సరేనా? నేను ఎప్పుడు వచ్చేసి వాళ్ళు రాత్రి బయలుదేరుతారు, 10కి వస్తారు. 4:30 మాదిరి ఈరోజు రాత్రికి అని చెప్తున్న 7 గంటల కంప్లీట్ చేసేసుకున్నా. మరి టైం సరిపోదు, అందరు స్నానం చేయాలి. అలాగే 9:30కి నలుగురు అందరూ రెడీ అయిపోవాలా. బయట వాళ్ళకి టిఫిన్ తీసిన వాళ్ళకి బయట టిఫిన్ లేదనమాట. మన వరకు నేను నాకు టిఫిన్ లేదు. స్నానాలు చేసి తినేసి ఎవరు స్నానం చేసినా వాళ్ళు టిఫిన్ తినేసేయాలా. వెయిట్ చేయకుండా పాటికి వాళ్ళు తినేసుకుంటా ఉంటా అయిపోతుంది. నెక్స్ట్ స్పెషల్ గిఫ్ట్. నా ఫోన్ నచ్చునేస్తా. అరే నేను యాక్చువల్గా అన్ని గిఫ్ట్స్ ప్రాపర్గా అన్బాక్సింగ్ చేసి ఒక వీడియో తీద్దాం అనుకున్నా. బట్ ఇది కక్కుర్తి పడి తీసేస్తాను. అప్పటిదాకా ఆగలేను అనమాట నేను బేసిక్గా. అదే వాడుతున్నారు మా వాళ్ళు కూడా, పుట్టి వాళ్ళంతా. నా దగ్గర దిష్టి పెట్టుకోండి. తీయండి, మేమెవరం పెట్టాం. ఇవన్నీ పెద్ద టాస్క్ ఏంటంటే ఇన్ని పెళ్లి పనులు ఇవన్నీ భద్రంగా పరుచుకోవాలి ఒక దగ్గర. జాగ్రత్తగా ఒక బ్యాగ్లో ఎత్తి పెట్టుకోవాలి. ఇంకా మా ఇంట్లో బ్యాగ్స్ ఉన్నాయి, నీట్గా భద్రపరిచి పెట్టుకోవాలి. వాళ్ళు అలాగే తెలిసిందే. ఆ ఇది మంచి ఫుడ్ పెట్టుకుని తినండి కదా హాస్పిటల్లో. పిల్ల నాకు చెప్పలేదు. నువ్వు చెప్పలేదా? ఆ మేము పిల్ల ఎక్కువ ఫోన్లు మెసేజ్ మాట్లాడతాను టైం కదా లేదు. నేను వర్క్లో ఉన్నారు కదా, అందరూ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా అను పెళ్ళప్పటి నుంచే నేను డిస్కషన్. ఎప్పుడో ఒకసారి అప్పటి నుంచి జాగ్రత్త ఓపెన్ చేయి. కాబట్టి చిన్న మాట. ఏం కాదు. ఏం చేస్తామా మళ్ళీ నేనేంటి బాక్స్ ఆబ్వియస్గా తెలుస్తుంది బాక్స్ అని. బట్ ఏముంది బాక్స్? బై ద వే తను 9 గిఫ్ట్స్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మా 9 years ఆఫ్ ఫ్రెండ్షిప్కి గుర్తుగా. అమ్మ ఎవరైనా ఎంట్రీ ఇస్తుంటే స్లోగా రండి. గిఫ్ట్లు చీర చూడు. చీర చూడు. నా చీర బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా నక్కేసి ఉన్నప్పుడు ఏదో ఒకటి లేస్తుంది. నాకు నడి నెత్తి లేచింది అబ్బుల్లా. అది ఎంత బాగా కనిపిస్తుంది అంటే అదే కనిపిస్తుంది ఆ మొహంలో. పేరు పెట్టి తెల్లారి అది డబల్ మీనింగ్, నువ్వు అది వాడకూడదు. ఏంది ఇది రాలేదు? మేకప్ కిట్ అది, అది తీసేసి ఏం చేస్తున్నావు? రమ్మని చెప్పాను కదా మా నిన్న. అమ్మా మీరు నెమ్మదిగా హ్యాండిల్ విత్ కేర్, సో మచ్ కేర్. స్లోగా. కాదు కింద ఉన్నది. లేదు మా ఇప్పుడే వంట చేసి మా డిగ్రీ మెమరీస్ అనమాట.
ఇది వైషు పెళ్ళప్పుడు, ఇది కాలేజ్, ఇది అలేఖ్య బర్త్డే అప్పుడు 2018 year. ఇది నా ఫేవరెట్ ఫోటో. నాకు ఇన్ కేస్ మీరు నా కాంటాక్ట్స్ అంటే మీరు ఈ డీపీ చాలాసార్లు చూస్తుంటారు. ఇది రాక్షసంగా నవ్వుతున్న హరిప్రియ. ఇది మా కాలేజ్ ఫైనల్ ఇయర్ ఫెస్ట్ అప్పుడు కదా. ఇది మా రీయూనియన్. చేసింది ఇది కూడా వైషు పెళ్ళప్పుడు. ఇది కాలేజ్లో పూజ. ఇది మా గ్యాంగ్ అనమాట. అది రఫీ అన్న బై ద వే, మీకు ఎవరికి తెలీదు. ఇది వచ్చి నేను పీజీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒక రోజు గుర్తుల అదేకి బర్త్డే రోజు తాకకుండా దీంట్లో పెట్టు జాగ్రత్తగా. తాకద్దు. ఇది నా సింగిల్ పిక్చర్సా? ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో వచ్చి తీసుకున్నా. నానొస్తున్నాడు. గిఫ్ట్స్ అన్బాక్సింగ్, గిఫ్ట్స్ అన్బాక్సింగ్. తీసుకోవాలి. ఇది నా బర్త్డే, ఇది మా అక్క ఫోటోషూట్ అప్పుడు, ఇది జ్యోత్స్న పెళ్ళప్పుడు, తీసుకొని అన్న ఓపిక లేదు నాన్న. ఇది కుట్టి బర్త్డే. ఇది ఉగాది కాన్సెంట్రిక్స్ ఆఫీస్లో. ఇది అలేఖ్య వాళ్ళ బాబు, నా చిన్ని మొదటి అల్లుడు. ఇది కూడా నా అల్లుడే. ఇది వైషు పెళ్ళప్పుడే. ఇది నేను మా చెల్లి వాసవి పెళ్ళప్పుడు. ఇది నేనే. ఇది కాన్సెంట్రిక్స్లో ఉమెన్స్ డే అప్పుడు కాదు, సంథింగ్ ఏదో అనుకున్నప్పుడు. నువ్వు చూసేసి నాకు ఇది జ్యోత్స్న పెళ్ళి. ఇది నేనే. అన్ని పోలరాయిడ్స్ కదివా. ఇది మా గ్యాంగ్లో అందరం కలిసి తీసుకున్నాం ఇదే డ్రెస్. ఇది ఇంకా నా దగ్గర ఇప్పటికీ ఉంది. వీటిని ఎట్లా నాకు ఇవ్వ పెట్టద్దు. అలాగే అది ఇంకేమన్నా నేను పెడతాను. తన లోపల ఏదో ఒకటి ఉంటుంది. నేను అందుకే ఇప్పుడు ముస్లిం లాగా ఉంది కదా. చూడు, అది చూసుకొని వేసుకుంటాను. నాన్న అన్నాడు, నేనున్నాను. అంటే నేను పక్కకి మేమేం తీసుకోవాలి. అన్న తీసాడు. మేము ఏదో మాట్లాడుకుంటుంటే అన్న తీసాడు. ఇది నా మోస్ట్ రీసెంట్ ఫేవరెట్. శివ కూడా లేదు దాంట్లో. ఆ పిల్ల పెళ్ళికి ఆ పిల్లని వాళ్ళ ఆయన్ని రింగ్ కూడా ఉంది. లైక్ మళ్ళీ రింగ్ ఉంది అక్కడ. వెడ్డింగ్ షూట్ కి వెళ్ళిల్లమ్మా. రింగ్ ఉంది, అది నిజం రింగా? రింగ్ దీంట్లో ఉంటుంది. పెట్టుకుందాం. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కూడా చూసేసేయండి.